ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. మినీ వార్ను తలపించేలా ఇరు జట్ల మధ్య ఫైట్ ఉంటుంది. తల అయినా తెంచుకుంటాం కానీ ఓటమి ఒప్పుకోమనే రీతిలో ఆటలో ఉద్రిక్తత భావోద్వేగం కనిపిస్తుంటుంది. అయితే వచ్చే టీ20 వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ దాదాపు ఖరారైంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఐసీసీ అధికారులు ఆ దేశాల్లో పర్యటించి షెడ్యూల్కు ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల తేదీలు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్, జూన్ 9న పాకిస్తాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడా దేశాల్లో టీమిండియా తలపడనుంది. న్యూయార్క్లోని ఐసెన్ హూవర్ పార్క్ వేదికగా భారత్ పాకిస్తాన్ తలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ వేదికను ప్రపంచ కప్ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ స్టేడియం కెపాసిటీ సుమారు 34,000. కాగా న్యూయార్క్లో దాదాపు 7 లక్షల మంది భారత్ సంతతికి చెందినవారు ఉండగా పాక్ మూలలున్న వారు లక్షల మంది వరకు ఉన్నారు. అయితే ఈసారి టీ20 ప్రపంచ కప్లో 20 జట్లు పోటీ పడుతున్నాయి. 5 జట్లను ఒక గ్రూపుగా ఎంపిక చేసి అన్ని జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్లో నిలిచిన టాప్ 2 జట్టు సూపర్ 8కి అర్హత సాధిస్తారు. ఈ సూపర్ 8 జట్టును కూడా 2 గ్రూపులుగా విభజిస్తారు. వాటిలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. సెమీస్లో గెలిచిన జట్టు ఫైనల్కు వెళ్తాయి. మరోవైపు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న జూన్ 9వ తేదీ విరాట్ కోహ్లీకి చాలా స్పెషల్. ఆ రోజు కోహ్లీ చేసిన పనికి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ 2019 అవార్డును ఐసీసీ అందజేసింది. 2019 జూన్ 9న ప్రపంచ కప్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. అయితే స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చీటర్ అంటూ స్టీవ్ స్మిత్ను అవమానించారు. దీంతో కోహ్లీ అలా చేయవద్దని ప్రేక్షకులకు సూచించడంతో వారంతా ఆపేశారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత రోజున భారత్ పాక్ మ్యాచ్ షెడ్యూల్ కానుండడం విశేషం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.